5% వార్షిక వడ్డీ రేటు చొప్పున కొంత సొమ్ముపై 2 సంవత్సరములకు చక్రవడ్డీ మరియు బారు వడ్డీల మధ్య వ్యత్యాసం 30 రూపాయలు అయితే అసలు ఎంత? మనకు చెప్పిన దాని ప్రకారం చూడండి, 2 సంవత్సరములకు బారు వడ్డీ చక్రవడ్డీల మధ్య వ్యత్యాసం. ఇప్పుడు చూడండి మెథడ్ 1. డి ఈక్వల్ ఎంత? ఇది PR². డి ఎంత ఇచ్చాడు ఇక్కడ? 30 రూపాయలు ఇచ్చాడు. ఎంత శాతం వార్షిక వడ్డీ రేటు? 5% కాబట్టి ఇది P ఇంటూ. ఇప్పుడు స్మాల్ ఆర్ ఎంత చూడండి, 5% అంటే దీనికి సమానమైన భిన్నం ఎంత అయ్యా? 1/20. మనం 1/20ని తీసుకోవాలి, అంటే 1/20. 1/20 ఇదేమవుతుంది? స్క్వేర్. అప్పుడు ఇది ఎంతమ్మా? 30 రూపాయలు ఈక్వల్ టు P బై ఎంత? 400. దేర్ఫోర్ P ఈక్వల్ టు దేనికి సమానం అవుతుంది చూడండి, 400 ఇంటూ 30 ఎంతకు సమానం ఇక్కడ? 12,000. సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ? 12,000 రూపీస్ అంటాం. సో కాబట్టి ఆ ఫార్ములా ఎంత ఉపయోగపడుతుంది అనేది మనకు తెలుసు.